సో కన్కషన్ సబ్స్టిట్యూట్ మన ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో ఈ కన్కషన్ సబ్స్టిట్యూట్ కోసం కొంచెం కాంట్రవర్సీ అయితే జరిగింది. సో కాంట్రవర్సీ ఏంటంటే ఈ కన్కషన్ సబ్స్టిట్యూట్ ఏదైతే ఉందో ఆ రూల్ ఏంటంటే ఇది యాక్చువల్గా ఐసీసీ నిబంధనల ప్రకారం 1.2.8.1లో ఈ నిబంధన అయితే మనకి డిస్క్రైబ్ చేస్తుంది. సో ఆ నిబంధన ఏంటంటే యాక్చువల్గా కన్కషన్ జరిగినప్పుడు ఎవరైనా ప్లేయర్ అదర్ ప్లేయర్ సబ్స్టిట్యూట్ గా వచ్చిన వాళ్ళు ఉన్నారో ఆ ప్లేయర్ ఎలా ఉండాలంటే లైక్ ఫర్ లైక్ గా ఉండాలి. సో లైక్ ఫర్ లైక్ అంటే ఏంటి, ఇప్పుడు ఈ ఇంజురీ ఈ కన్కషన్ జరిగిన ప్లేయర్ ఎవరైతే ఉన్నారో అతని రోల్ అసలు టీమ్ లో ఏంటంటే బ్యాట్స్మెన్ అయితే మన సబ్స్టిట్యూట్ గా వచ్చిన ప్లేయర్ కూడా బ్యాట్స్మెన్ అయ్యి ఉండాలి, అలాగే బౌలర్ అయితే సబ్స్టిట్యూట్ ప్లేయర్ కూడా బౌలర్ అయ్యి ఉండాలి, అలాగే ఆల్రౌండర్ అయితే సబ్స్టిట్యూట్ ప్లేయర్ కూడా ఆల్రౌండర్ ఉండాలి. ఆ ఆల్రౌండర్ లో కూడా మళ్ళీ బ్యాటింగ్ ఆల్రౌండర్ అయితే సబ్స్టిట్యూట్ ప్లేయర్ కూడా బ్యాటింగ్ ఆల్రౌండర్ అవ్వాలి, అలాగే బౌలింగ్ ఆల్రౌండర్ అయితే సబ్స్టిట్యూట్ ప్లేయర్ బౌలింగ్ ఆల్రౌండర్ అయ్యి ఉండాలి. సో మొన్న జరిగిన ఇష్యూ ఏంటంటే శివం దూబేకి లైక్ ఫర్ లైక్ రీప్లేస్మెంట్ కింద మన హర్షిత్ రాణాని తీసుకొచ్చారు. సో శివం దూబే అనేవాడు వచ్చి ఒక బ్యాటింగ్ ఆల్రౌండర్, అక్కడ చూసుకుంటే హర్షిత్ రాణా ఏమో ఒక బౌలింగ్ ఆల్రౌండర్. సో ఎగ్జాక్ట్ గా శివం దూబేకి హర్షిత్ రాణా ఎలా లైక్ ఫర్ లైక్ రీప్లేస్మెంట్ అవుతాడు అని అయితే ఒక చిన్న కాంట్రవర్సీ అయితే జరిగింది. దీనికోసం ఇంగ్లాండ్ టీం నుంచి చూసుకుంటే మాజీ ప్లేయర్స్ మైకిల్ వాన్ కానీ కెవిన్ పీటర్సన్ కానీ కొంచెం ఘాటుగానే స్పందించారు. సో నాకేమనిపిస్తుంది అంటే వాళ్ళు చెప్పింది కూడా కొంచెం కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే మన శివం దూబేకి ఎగ్జాక్ట్ గా లైక్ ఫర్ లైక్ రీప్లేస్మెంట్ హర్షిత్ రాణా అయితే అనిపించలేదు. మనం కూడా కొంచెం ఏదైనా న్యాయంగా చూడాలి. ఒకవేళ మీకు ఈ లైక్ ఫర్ లైక్ రీప్లేస్మెంట్ గురించి ఒపీనియన్ ఏంటో ఏమైనా ఉంటే కామెంట్ లో చెప్పొచ్చు. దీని గురించి నేను ఒక ఫుల్ వీడియో కూడా చేశాను. సో మీరు అది కావాలంటే కింద లింక్ క్లిక్ చేసి చూసుకోవచ్చు.